ఆధ్యాత్మిక మిత్రులారా, సీత జన్మ రహస్యం గురించి మనం కొన్ని విషయాల్ని ప్రస్తావించుకున్నాము. జనకుడు సునైనలకు సంతానం లేక వైద్యనాథ క్షేత్రానికి దర్శనానికి వస్తుంటే బిడ్డ దొరికిందని చెప్పేసి కొన్ని కథలు, యజ్ఞంలో నాగలి దున్నుతుంటే సీత దొరికిందని మరికొన్ని కథలు ఉన్నాయి. ఏదేమైనా సీతని చాలా అద్భుతంగా పెంచారు వాళ్ళు. తండ్రి యొక్క సాత్వికత, తల్లి యొక్క పోరాట పటిమ ఆమెకు అబ్బాయి. అంతేకాకుండా సునైన ఏం చెప్పేదంటే, రాజకుమారిగా నువ్వు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా నిబద్ధత ఉండాలి. నిన్ను అనేక మందిని ఆలోచనలు గమనిస్తూ ఉంటారు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేది. తర్వాత ఆమెను 6 సంవత్సరాల వయసులో శ్వేతకేతు గురుకులంలోకి విద్యాభ్యాసానికి పంపించారు. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, విశ్వామిత్ర మహర్షి అక్కడ సీత గురుకుల నామం భూమి యొక్క మేధాశక్తిని, ఆమె యొక్క చురుకుదనాన్ని చూసి ప్రత్యేక విద్యలకు కూడా ఇచ్చారు. ఆ తర్వాత అగస్త్యకూటంలో పరశురామ తపోస్థలిలో ఆవిడికి పూర్తి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రకంగా ఆమెను అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత ఎంతో కాలానికి సునైనకు ఊర్మిళ జన్మించింది. తర్వాత తల్లి ఊర్మిళ అస్వస్థగా ఉన్న సమయంలో సీత మిథిల యొక్క నగర భద్రత, రక్షణ వ్యవహారాలను చూసే అధికారిగా మారింది. మిథి జనకుడు ఏర్పాటు చేసినటువంటి మిథిలా నగరము ఒకప్పుడు చాలా గొప్ప ప్రసక్తితో ఉండేది. సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేది. తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే, గండకీ నది సంకాస్య ప్రాంతం నుండి పశ్చిమ దిశగా వెళ్ళిపోయింది. భూమిలో వచ్చేటటువంటి అనేక మార్పుల వల్ల ఈ రకంగా ఎప్పుడైతే జరిగిందో, దానితోటి ఈ వాణిజ్య రవాణా సౌకర్యాలన్నీ కూడా మూతపడిపోయింది. అంతేకాక దేవరాత జనకుని సమయంలో ఆయన బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళి ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉన్న సమయంలో కూడా అక్కడ ఈ అభివృద్ధి అనేటటువంటిది కుంటుపడింది. శరద్వతి జనకుని కాలం నాటికి అక్కడ సామాన్యమైన స్థితులు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో తండ్రి నిర్లిప్తతో ఉంటే సీత నగర రక్షణ బాధ్యతలను తీసుకుంటూ మొట్టమొదటిగా ఏం చేసింది అంటే, కందకాన్ని, కోట చుట్టూ ఉండేటటువంటి కందకాన్ని శుభ్రంగా చేయించి ఆ నీటిని పంట పొలాలకు మళ్లించేటట్టు చేసింది. ఆ తర్వాత కోట మొదటి ద్వారానికి రెండో ద్వారానికి మధ్య మైలు దూరం విస్తీర్ణం గలటువంటి సువిశాలమైన భూమి ఉంటే ఆ భూమిలో మంచినీటి సరస్సును తవ్వించి మిగిలిన భూమిని పేదలందరికీ పెంచి వాళ్లతోటి పళ్ళ మొక్కలు, ఔషధయుక్త మొక్కలు పెంచమని ప్రేరేపించింది. ఈ రకంగా కొంతకాలం అయ్యేటప్పటికీ ఆహార సమృద్ధి, ఆరోగ్య పరిరక్షణ ఏర్పడిన తర్వాత అప్పుడు ఇతర విషయాల మీద తన దృష్టిని తీసుకువెళ్ళింది. ఈ రకంగా ఏ పని చేసినా సీత అంత మేధావి అనేటటువంటిది మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది.
అంతేకాకుండా స్త్రీల యొక్క ఔన్నత్యం కోసం ఆమె అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. బహుభార్యత్వం నశించాలని, సమాజంలో సగం మంది ఉన్న స్త్రీలకి ఆయుధాన్ని ధరించే హక్కు కావాలని, తద్వారా దేశాన్ని గొప్పగా సంరక్షించుకోగలుగుతామని ఆ రకంగా చెప్పడం జరిగింది. ఇలా అనేక రంగాల్లో తన మిథిలా రాజ్యాన్ని అద్భుతంగా మలిచినటువంటి సీత యొక్క మేధా సంపత్తికి అందరూ ఆశ్చర్యపోతుండేవారు. ఆ తరువాత 18వ సంవత్సరం దాటిన తర్వాత అగస్త్య కూటానికి వెళ్ళి పరశురామ తపోస్థలిలో విష్ణువుకు కావలసినటువంటి పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాత మలయపుత్రుల సహకారంతో దేశమంతా తిరిగి ఆర్యావర్తంలో ఉండేటటువంటి సామాజిక ధార్మిక విషయాలన్నింటినీ అవగాహన చేసుకుని ఈ మొత్తం ఈ భూమండలానికి కావలసిన ఏది కావాలో వాటన్నిటి గురించి అధ్యయనం చేసినటువంటి మహామేధావి సీతాదేవి. ఆ సీతాదేవి మహాధనుర్యజ్ఞానికి మనం వెళ్లే ముందు విశ్వామిత్ర మహర్షి సీత రామలక్ష్మణులను తీసుకుని మిథిల రావడానికి ముందే మనం ఈ విషయాలు చెప్పుకుని తర్వాత మహాధనుర్యజ్ఞం వైపు వెళదాం. హరి ఓం.